ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 18వ తారీఖు బుధవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ మాత్రం స్లైట్ నెగెటివ్‌లో క్లోజ్ అవ్వగా ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ మాత్రం పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ అనేది ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఐటీ సెక్టర్, ఎఫ్ఎంసీజీ మాత్రం నిన్నటి రోజున స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్లో మెటల్, ఆటో, రియాలిటీ, కమోడిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిలో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 80% పైన ఇండియన్ సెక్టర్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఫ్రాన్స్, చైనా 50 ఫీచర్స్, రష్యా మాత్రం స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండగా లండన్, జర్మన్, యూరప్, యుఎస్ మార్కెట్స్, హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్, సౌత్ కొరియా అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్ అనేది పాజిటివ్గా ఉన్నాయి. గ్లోబల్గా అబ్జర్వ్ చేసినట్టయితే పాజిటివ్ సంకేతాలు కొద్దిగా కనిపిస్తున్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఇంటెల్, జాన్సన్ అండ్ జాన్సన్, సేల్స్ ఫోర్స్ ఇంక్, అమెజాన్, హనీవెల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఐబిఎం, డవ్, వాల్ట్ డిస్నీ, అమెజాన్.com, గోల్డ్మెన్ సాక్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో ఇటు బుల్లిష్ సెంటిమెంట్ కానీ అటు బేరిష్ సెంటిమెంట్ కానీ అగ్రెసివ్గా అయితే లేదు, ఒక న్యూట్రల్గా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రీవియస్గా ఏదైతే నంబర్ ఉందో అంటే ఆ నంబర్తో పోలిస్తే ఎక్కువగా ఉంది, అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది స్లైట్గా ఇంక్రీజ్ అనేది చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి పీపీఐ యూఎస్కి సంబంధించిన నంబర్స్ అనేది రిలీజ్ అవుతాయి సాయంత్రం 6 గంటలకి. అండ్ రాత్రి 11:30 ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రీవియస్గా 3.75% ఇంట్రెస్ట్ రేట్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తుంది. అందరూ కూడా ఫోర్కాస్ట్ చేస్తుంది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్లో ఇంక్రీజ్ చేయటం కానీ తగ్గించడం కానీ జరగదు అని చెప్పేసి ఒక ఫోర్కాస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క స్టేట్మెంట్ అనేది మనం సాయంత్రం చూడాలి. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. యూఎస్కి సంబంధించిన ఫ్యూచర్స్ స్టడీగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. అందరూ కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ గురించి, దాని తర్వాత ఇన్ఫ్లేషన్ రిస్క్ ఎలా ఉంటుంది, ఓకే వాళ్ళ కామెంటరీ ఏంటి అనేది దాని గురించి అయితే అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెయిల్, సమ్మన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. వీటిలో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ కెయిన్స్ టెక్నాలజీస్, అంబుజా సిమెంట్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తుంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున జొమాటో, టాటా స్టీల్, M&M, హెచ్డిఎఫ్సి లైఫ్, బిఎల్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. టాప్ లూజర్స్లో విప్రో, సిప్లా, టాటా కన్స్యూమర్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో బుల్లిష్ స్ట్రెంగ్త్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇండివిజువల్ స్టాక్స్ పీజీఎల్, టీవీఎస్ మోటార్, వారి ఎనర్జీస్, ఆర్ఎఫ్సి, ప్రీమియర్ ఎనర్జీ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ స్టాక్స్ ఇంకొంచెం పైకి వెళ్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టారు. టాటా స్టీల్, కేపీఐటీ టెక్, పాలసీ బజార్, నాకురీ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. ఎవరైతే షార్ట్స్ క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. టాటా ఎల్ఎక్సీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బీపీసీఎల్, పెర్సిస్టెంట్, సిప్లా దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ షార్ట్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. ఫ్యూచర్స్లో సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 72%, షార్ట్ సైడ్ 17%, మొత్తం మీద కొద్దిగా బుల్లిష్ వ్యూతో పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. గత 2 రోజుల నుంచి కూడా నిఫ్టీ ఏంటంటే బౌన్స్ అనేది జరిగింది. మొత్తం మీద ఈ బౌన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే షార్ట్ కవరింగ్ అనేది జరిగింది అని చెప్పేసి డేటా అనేది చెప్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అనేది లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అయితే స్టాక్స్లో మాత్రం సెల్లింగ్ చేస్తున్నారు, ఇంకా మిగతా వాటిలో యాక్టివ్గా లేరు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ 4,741 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 5,225 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తున్నారు, డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు.
ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే 8.4% అనేది డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ నుంచి కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్ గత 2 రోజుల నుంచి గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. ఈ రోజు కూడా కొద్దిగా బులిష్గానే ఉన్నాయి. మనం చూస్తున్న సమయానికి 85 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ 50 పరిశీలన చేసినట్లయితే 22,740 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 23,932 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 54,304 ఇమీడియట్గా సపోర్ట్ ఉంది. 56,044 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్లో 73,170 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 77,241 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే మొన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది. నిన్న కూడా గ్రీన్లో క్లోజ్ అయింది. కొద్దిగా డోజీ లాగా ఉంది. ఈరోజు ఏం జరిగిందంటే కొద్దిగా ఆల్మోస్ట్ ఎక్కడైతే క్లోజ్ అయింది అక్కడే ఓపెనింగ్ అక్కడ నుంచి పైకి వెళుతుంది. మనం చూస్తున్న సమయానికి 58 పాయింట్లు పాజిటివ్గా ఉంది. మొత్తం మీద నంబర్ అనేది పరిశీలన చేసినట్లయితే 23,640 అనేది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 23,620 అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. సో ఒక 20 పాయింట్లు పైన పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్ అనేది 3 డేస్ నుంచి కూడా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ సైడ్ వేస్లో ఉంది. క్రూడ్ ఆయిల్ కూడా సైడ్ వేస్లో కనిపిస్తుంది. బిట్ కాయిన్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అగైన్ ఈరోజు సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. ఈరోజు కొన్ని స్టాక్స్ ముఖ్యంగా శ్రీ సిమెంట్, వరుణ్ బెవరేజెస్, స్వాన్ డిఫెన్స్, స్ట్రైడ్స్ ఫార్మా, టెక్ మహీంద్రా, విప్రో, సీగల్, అరబిందో ఫార్మా అనేది న్యూస్లో ఉన్నాయి. వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ నేను టెలిగ్రామ్లో ఈ స్టాకు పేరు, దాని తర్వాత దీంట్లో ఉన్న న్యూస్, ఇది ఇంపాక్ట్ పాజిటివా నెగిటివా న్యూట్రల్ అనేది ఒక షార్ట్ ఫామ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ లింక్ అనేది కింద కామెంట్లో పిన్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే డౌ జోన్స్ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి. లోవర్ టైం ఫ్రేమ్లో బులిష్గా ఉన్నాయి. ఇక నిఫ్టీ 50 వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి లోవర్ టైం ఫ్రేమ్లో న్యూట్రల్గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం కొద్దిగా బై అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్లయితే ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అబ్జర్వ్ చేస్తే అగ్రెసివ్గా బుల్లిష్, అగ్రెసివ్గా బేరిష్ అనేది లేదు. మార్కెట్లో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ ఉంది బేస్డ్ ఆన్ ద ఏడిఆర్ సెంటిమెంట్. గ్లోబల్గా పరిశీలన చేసినట్లయితే దాదాపుగా అన్ని కంట్రీస్ బౌన్స్ అవుతూ ఉన్నాయి. రీసెంట్గా హెవీగా వోలటైల్గా సెల్ ఆఫ్ అనేది జరిగింది. కొంత రికవరీ అనేది జరుగుతుంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్లయితే ఈరోజు స్లైట్ గ్యాప్ అప్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్లో ఫియర్ అనేది తగ్గిపోయింది. కొంత స్టేబుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎవరి డిప్లో కూడా బాయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈరోజు నైట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది కూడా. సో దాన్ని బేస్ చేసుకుని కూడా మార్కెట్స్లో ఒక డైరెక్షన్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని కూడా మనం ట్రాక్ చేస్తూ ఉందాం. అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవ్రీ డిప్లో కూడా లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ అనేది ఉంది. డెఫినెట్గా దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.